రీసెంట్ గా హంగేరీలో ఏం జరిగిందో ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. రీసెంట్ గా అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ 16 ఏళ్లుగా విక్టర్ ఓర్బాన్ అనే ఒక రూలర్ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు. ట్రంప్ అయితే అతన్ని ఒక ఫెంటాస్టిక్ మ్యాన్ అని పొగిడాడు. జేడీ వ్యాన్స్ అయితే బుడాపెస్ట్ కి వెళ్లి మరీ అతని కోసం పర్సనల్ గా క్యాంపెయిన్ కూడా చేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఎంత కష్టపడినా కూడా హంగేరీ ప్రజలు ఆ విక్టర్ ఓర్బాన్ ని చిత్తుగా ఓడించి బయటికి పంపిస్తారు. 16 ఏళ్ల అతని సామ్రాజ్యం ఒక్క దెబ్బతో కుప్పకూలిపోయింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే డెమోక్రసీ అనే ముసుగులో విక్టర్ ఓర్బాన్ ఒక డిక్టేటర్ లా చక్రం తిప్పాడు. 2010లో పవర్ లోకి రాగానే అతను ఓటింగ్ డిస్ట్రిక్ట్ మ్యాప్స్ ని తనకి నచ్చినట్టు రీడ్రా చేశాడు. దీనివల్ల మెజారిటీ జనం అతనికి వ్యతిరేకంగా ఓటు వేసినా కూడా గెలుపు మాత్రం తనకే దక్కేలా సెట్ చేసుకున్నాడు. ప్రజల్ని గాని అపోజిషన్ గాని అడగకుండా కేవలం 9 రోజుల్లోనే ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసేశాడు. కోర్ట్స్ లో ఉన్న జడ్జిలను తీసేసి తన సొంత మనుషులను కూర్చోబెట్టాడు. తన ఫ్రెండ్స్ మరియు అనుచరుల ద్వారా 80% మీడియాని తన గుప్పెట్లో తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మొత్తం దేశాన్ని లూటీ చేయడం స్టార్ట్ చేశాడు. హాస్పిటల్, స్కూల్స్ కోసం రావాల్సిన బిలియన్స్ కొద్ది EU ఫండ్స్ అన్ని అతని ఫ్రెండ్స్, ఫ్యామిలీ జేబుల్లోకి మళ్లించాడు. అంతెందుకు, సార్ గారి చిన్ననాటి స్నేహితుడు ఒక రాత్రికి రాత్రే హంగేరీలో అత్యంత ధనవంతుడైపోయింటే నమ్మండి. కానీ కామన్ మ్యాన్ పరిస్థితి, ధరలు పెరిగి రోడ్ల మీద పడ్డారు. అయితే అక్కడే మొదలైంది అసలైన కథ. మీడియా మొత్తం ఆర్బాన్ చేతిలో ఉన్నా సరే అపోజిషన్ లీడర్ పీటర్ మిగ్యార్ భయపడకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి వెళ్లి ఆర్బాన్ చేస్తున్న దారుణాల గురించి ప్రజల్లో అవేర్నెస్ తెచ్చాడు. జనాన్ని తట్టి లేపాడు. ఎలక్షన్స్ రాగానే జనం కూడా ఓటు అనే ఆయుధంతో వాళ్ళ పవర్ ఏంటో చూపించారు. ఆర్బాన్ ని చిత్తుగా ఓడించి హంగేరీకి సెకండ్ టైం ఫ్రీడమ్ తీసుకొచ్చారు. బికాస్ హీస్ ద థింగ్, యూ కెన్ కంట్రోల్ ది మనీ, యూ కెన్ కంట్రోల్ ది మీడియా, యూ కెన్ ఈవెన్ కంట్రోల్ ది కోర్ట్స్, but you cannot control people if they unite.